సోనియమ్మ సోనియమ్మ నువ్వు తిట్టుచుంటివే, వందే మాత్రం వద్దని చెప్పుచుంటివే. టా 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 టా. సోనియా గాంధీ గారి అసహనం ఒక్కసారి చూడండి ఒకసారి మాట్లాడుకుందాం. చూస్తున్నారా? ఆ చేతులు చూడండి, ఆపమని చెప్పడం చూడండి, బాడీ లాంగ్వేజ్ చూడండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, చిరాకు చూడండి. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం విజయవాడలో స్టెల్లా కాలేజీ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా కాళేశ్వరం మార్కెట్ వైపు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బందర్ రోడ్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఎడం వైపున్న నక్కల్ రోడ్డులోకి తిరుగుతూ ఆ ఎండాకాలం చెమటలు కక్కుతూ చిరాకు పడుతూ ఉంటే, అలా వాకింగ్ చేస్తూ ఉంటే విజయవాడలో ఎలా ఉంటుందో ఆ రేంజ్ అసహనాన్ని సోనియా గాంధీ గారు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసు కదా? వందే మాతరాన్ని పూర్తిగా పాడమని చెప్పారండి. తెలుసుగా? పార్లమెంట్ లో చట్టం కూడా చేశారు. ఈమె ఫస్ట్ స్టాంజా వచ్చినంత వరకు నార్మల్ గానే ఉంది. అదే శుభ్రజ్యోత్స్న పులకితయామిని ఉంది కదండి, ఆ స్టాంజా వచ్చేంత వరకు బానే ఉంది. సుఖదాం వరదాం మాత్రం వరకు బానే ఉంది. ఇక మెల్లిగా ఈమెకు అసహనం స్టార్ట్ అయింది. కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసహనము. ఇక తర్వాత స్టాంజా తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ, ఆ స్టాంజా వచ్చే వరకు ఇక చిరాకు అనమాట. ఆపండ్రా వందే మాతరాన్ని మొత్తం ఎందుకు పాడుతున్నారు అని చెప్పి పక్కన మల్లికార్జున ఖర్గేని మొత్తం ఎందుకు పాడుతున్నారు, ఆపించండి అని. ఈ మధ్యలో రాహుల్ గాంధీ ఆయనకి ఏం చేయాలో అర్థం కాలే. ఎవరన్నా ఆపండాయా బాబు ఆమెని అని చెప్పి చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఏం అనలేడు. చూశారు కదా మధ్యలో రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్, చేతులు. ఇక త్వంహి దుర్గా దశ ప్రహరణ ధారిణి అక్కడ వచ్చేవరకు అంటే వాణి విద్యాదాయిని ఇవన్నీ వచ్చేసరికి ఈమె అసహనం పీక్ లోపలికి వెళ్ళింది. ఇక లబోదిబో అనడం ఒకటే తక్కువ. ఒకవేళ అక్కడ కెమెరాలు కనుక లేకపోయి ఉంటే, వీళ్ళ అంతర్గత సమావేశంలోనో ఎక్కడో కనుక అయ్యి ఉంటే, ఈ పాటికి ఆ పక్కనున్న వాళ్ళని తిట్టి కొట్టి ఆపేయించుండేది. అంటే వందే మాతరం పూర్తిగా పాడాలి అంటే ఫస్ట్ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, ముస్లిం పార్టీలు కొన్ని నో మేము పాడము అని చెప్పి అన్నాయి. కానీ ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళు కూడా పాడుతున్నారు. కానీ కేరళలో కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా పాడము అని చెప్పి రకరకాలుగా గత వారం రోజుల నుంచి మాట్లాడడం మొదలు పెట్టారు. మేమెందుకు పాడాలి, మొత్తం మేము పాడం, మేము ఫస్ట్ స్టాంజా ఒకటే పాడతాం, ఆ తర్వాత ఉన్న వాటిలో దుర్గా వాణి కాళీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, మేము పాడం అని చెప్పి మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఏ రేంజ్ లో వ్యతిరేకంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. పైగా సోనియా గాంధీ తెలంగాణ తల్లి. చూసిరా తమ్ముళ్ళు ఏం చేస్తున్నది ఎరికేనా? వందే మాత్రం గిట్ట మొత్తం పాడమంటే ఆయన గాయమని ఎవరు పాడమన్నారు చెప్పుండ్రి. రికార్డింగ్ పెట్టినరు, పాడుతున్నారు, ఆ రికార్డింగ్లో ఏం చూస్తాం అన్నది నిలబడితే గైపా ఓ నిమిషం. ఆ లోపలనే ఏమి చేతులు ఊపుడు కాళ్ళు ఊపుడు ఆపండ్రా అనుడు. దీని మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా వెనకేసుకొస్తున్నారంటే, లేదు మల్లికార్జున ఖర్గే పెద్ద ఆయన చాలాసేపటి నుంచి నిలబడ్డాడు, ఆయన కూర్చోవడానికి ఒక కుర్చీ తెప్పిస్తున్నది సోనియా గాంధీ అంతే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీన్ని మన ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా రాస్తారు. ఏమని? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా అన్నారు. అదే బీజేపీ మీద ఏదైనా వచ్చింది అనుకోండి, బీజేపీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ రాయరు ఆంధ్రజ్యోతి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ప్లెనేషన్ రాస్తారు. సరే, ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మల్లికార్జున ఖర్గేకి కుర్చీ తెప్పించండి అని చెప్తున్నదంట సోనియా గాంధీ. ఏమంటే మీకు ఏ కోశానైనా ఎక్కడైనా సోనియా గాంధీ బాడీ లాంగ్వేజ్లో కుర్చీ తెప్పించి ఈ పెద్ద ఆయనకి వేయండి కూర్చోబెట్టండి అన్నట్టు మీకు అనిపిస్తుందా చెప్పండి? ఫస్ట్ చెయ్యే ఆపండి అని చెప్తోంది. కుర్చీ తెప్పించాలంటే ఏం చేస్తారు? సైడ్ నుంచి ఎవరినో పిలిపిస్తారు, నెమ్మదిగా చెప్తారు, పాపం పెద్ద ఆయన చాలాసేపటి నుంచి నిలబడ్డారు, కుర్చీది చెయ్యండి అని చెప్పి ఒక తన అసిస్టెంట్నో ఎవరినో ఇట్లా పిలిచి మెల్లగా చెప్తారు. ఆ అసహనం చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఇంకా ఆమె ఇటాలియన్ అనుకుంటోందా? ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ గారు కూడా మన భారతదేశం పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తారు. అంటే అసలు సిసలు ఇటాలియన్ అయినా ఇటాలియన్ ప్రధానమంత్రి మెలోనీ గారు కూడా నరేంద్ర మోదీ గారి పట్ల, భారతదేశం పట్ల ఒక గౌరవ భావంతో, ఒక రెస్పెక్ట్తో వ్యవహరిస్తారు. మరి ఈమె ఇలా పరిస్థితి ఏంటంటే, భారతీయ పౌరసత్వం తీసుకున్నారు, రాజకీయాల్లో ఇంకా అట్లనే ఉన్నారు, కానీ భారతీయత అనేది రావట్లేదు. హిందువులు అంటే ద్వేషం. అందుకే ఎఫ్సిఆర్ఏ బిల్లు తీసుకురావాలంటే కూడా వీళ్ళందరూ హడావుడి అంతా ఇంత కాదు, దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనివ్వకుండా చేసే ప్రయత్నాలు. అంటే ఏం లేదు, మత మార్పిడి ముఠాలను పెంచి పోషించి ప్రోత్సహించడం అంతే. మత మార్పిడి ముఠాలను పెంచాలి అంటే ఎఫ్సిఆర్ఏ బిల్లు రాకుండా చేయాలి. మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది చూడండి. వందే మాతరం పూర్తిగా పాడడానికి 1 నిమిషం పడుతుందండి, పోను 1.5 నిమిషంన్నర, 1.5 మినిట్ నిలబడలేరా? ఆయన చూసుకుంటాడు కదా మల్లికార్జున ఖర్గే. కరెక్ట్గా మళ్ళీ అక్కడ కూడా చూడండి, సెకండ్ స్టాంజా నుంచి మొదలైంది మీ అసహనం. పోనీ వందే మాత్రం పాడడం కంటే ముందు అడగొచ్చు కదా, కుర్చేసి కూర్చోబెట్టండి నాకు అని. పోనీ అయిపోయినాక మాట్లాడొచ్చు కదా. లేదు, ఆ 1 మినిట్లోనే తన అసహనం. ఏంటి బాగా గుద్దండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మీ నెత్తి మీద వేసి తొక్కుతుంది. తెలంగాణలో గుద్దుతున్నారు కదా ఓట్లు బాగా.
అట్లనే గుద్ది గుద్ది పెట్టండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, హస్తం గుర్తుకు మీ నెత్తి మీద చేసి ఒక తొక్కుడు దొక్కుతుంది. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి. సోషల్ మీడియా లేని టైంలో వీళ్ళు చేసిన పనులు ఎన్ని దారుణాలు ఉంటాయో ఆలోచించండి. హిందువులకు వ్యతిరేకంగా, రామునికి వ్యతిరేకంగా మాట్లాడారు, రామాలయానికి వ్యతిరేకంగా మాట్లాడారు, రాముని గుడి కట్టొద్దన్నారు, ఎన్ని రామునికి వ్యతిరేకమైన పోరాటాలు చేయాలి అన్ని పోరాటాలు చేశారు. కోర్టులలో గుడి కట్టుకున్నాం మనం. అక్కడ సమస్య రాగానే దాన్ని హైలైట్ చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ ముందు రాముడు ఇంకెవరో సాధువులాగా కూర్చోబెట్టి, యోగేంద్ర యాదవ్ అనేవాడిని కూర్చోబెట్టి ఒక డ్రామా చేశారు ఈ రాహుల్ గాంధీ వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ డే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే అల్లా అల్లా అని మాట్లాడుతున్నాడు. హిందువులకు వ్యతిరేకం అండి ఈ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే హిందువులకు వ్యతిరేకం. సో సోనియా గాంధీ అసహనాన్ని ఈ రోజు ఈ విధంగా దర్శించుకునే భాగ్యం కలిగింది మనకు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.